Hello, hi, hope you're doing good. నేను మీ తెలుగు రిషామ్ అండ్ హోలీ ఫెస్టివల్ అండ్ దెన్ అగైన్ లాంగ్ వీకెండ్ మనకి. సో హోప్ అందరూ కూడా వీకెండ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను. సో మండే మన కోసం మార్కెట్ ఎట్లా ఉండబోతుంది అండ్ ఇంట్రాడే లెవెల్స్ ఏంటి అండ్ ముఖ్యంగా మెయిన్ అకాడమిక్ క్యాలెండర్లో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, అలాగే డైలీ టైం ఫ్రేమ్తో పాటు వీక్లీ టైం ఫ్రేమ్ కూడా ఒకసారి అనలైజ్ చేసుకొని చార్ట్స్ మనకి ఏం మెసేజ్ చెప్తున్నాయి, ఏమి నెక్స్ట్ వీక్కి హింట్స్ ఇస్తున్నాయి అనేది ఒకసారి అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దాట్ మండే మనకి యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫ్లాట్, నిన్నట్లాగానే ఇవాళ కూడా ఫ్లాట్గా అయితే క్లోజ్ అయినాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే జస్ట్ 3 పాయింట్స్తో 3.75తో సూపర్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ నిఫ్టీ కూడా కంప్లీట్గా ఫ్లాట్. అండ్ విక్స్ చూసుకుంటే కనుక 2.99% తగ్గి అగైన్ 13 లెవెల్స్లో అయితే సెటిల్ అయితే అయింది. కొంచెం సెన్సెక్స్ అయితే ఎక్కువగానే పడింది అని చెప్పొచ్చు, 200 పాయింట్స్ పడి. సో కొంచెం బేరిష్నెస్ అయితే ఇంకా కంటిన్యూ అయితే చేస్తూ ఉందని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకునే ముందు మనం ఒకసారి, ఇది వీక్లీ అనాలిసిస్ వీడియో కాబట్టి ఒకసారి వీక్కి వెళ్ళిపోదాం. వీక్లీ అనాలిసిస్లో మనకి ఏం చెప్తుంది అంటే కనుక లైక్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఏదైతే మనం ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అయితే అనుకున్నామో, ఓకే, సో అది దాని తర్వాత ఏదైతే బాటమ్ అయితే బ్రేక్ అయితే చేసేసింది. ఆబ్వియస్లీ హెడ్ అండ్ షోల్డర్స్ ఎప్పుడైతే నెక్ లైన్ ఏదైతే బ్రేక్ అవుతుందో ఆబ్వియస్లీ అక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో విచ్ ఈస్ 22,000. ఓకే, సో ఆల్రెడీ 1 or 2 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ అండ్ ఈ లాస్ట్ వీక్లో మనకి 22,000 టెస్ట్ అయితే చేసింది. సో బట్ ద థింగ్ ఈస్ దట్ ప్రీవియస్గా 3 వీక్స్ బ్యాక్ ఉన్నటువంటి క్యాండిల్ ఏదైతే హై ఏదైతే ఉందో 22,800 స్టిల్ దాన్ని అయితే బ్రేక్ అయితే చేయలేదు. స్టిల్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంకా ఇన్సైడ్ బారే మనకి వచ్చిందనమాట. ఇన్సైడ్ బార్ అంటే లైక్ యాక్చువల్గా ఏదైతే ఫస్ట్ ఒక క్యాండిల్ ఉంటుందో, ఒక మేజర్ క్యాండిల్, దీన్ని మదర్ క్యాండిల్ అని కూడా అంటారనమాట. ఓకే, సో దాని తర్వాత ఒక చిన్న క్యాండిల్ ఏదైతే వస్తుందో దీన్ని ఇన్సైడ్ బార్ అంటారు. సో అంటిల్ అన్లెస్ ఈ హై అండ్ లో బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి పెద్దగా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అనేది ఉండదు. అండ్ ఇక్కడకి వచ్చేసరికి మనం ఒక రేంజ్ బౌండ్ ప్లస్ ఒక వాలటైలిటీని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఉంటుంది. ఇది బేబీ క్యాండిల్ అంటారు. జనరల్గా మనకి లైక్ క్యాండిల్ స్టిక్స్ మాట్లాడుకునేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఇక్కడ వేస్తారనమాట. సో ఒక మదర్ వూమ్లో ఎలాగైతే ఉందో సో ఇది కూడా అంతే. సో ఇది ఎప్పుడైనా బయటికి రావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా అప్పుడు మనకి ఒక పెద్ద మూవ్ అనేది వస్తుంది అనేసి అంటిల్ అన్లెస్ మనకి ఈ ఇన్సైడ్ బార్లోనే ఉంటుంది. సో ఇన్సైడ్ బార్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్లోనే మీరు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేసి ఒక టైప్ చేయండి. దానికి సంబంధించిన వీడియో అంతా కూడా మనకి డీటెయిల్గా చేస్తున్నాము మన యూట్యూబ్లో. సో అది ఒకసారి చూసేయండి. సో ఇన్ కేస్ మీకు దాని గురించి డీటెయిల్స్ తెలియకపోతే కనుక. సో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది ఇన్ కేస్ ఒకవేళ నెక్స్ట్ వీక్ కనుక మనకి 22,800 కనుక బ్రేక్ అయితే డెఫినెట్గా పైకి వెళ్ళి అగైన్ మళ్ళీ 23,600 అండ్ 24,000కి వెళ్తుంది, రైట్. సో ఇన్ కేస్ ఇంకా మనకి ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది లైక్ యుఎస్ రెసిషన్స్ కావచ్చు అండ్ ట్రంప్ మాయ రోజుకు ఒక స్టేట్మెంట్ అయితే వదులుతూ ఉన్నాడు. రోజుకొక ఆయన నెదట్లోంచి లేచి ఈ రోజు ఏ కంట్రీ మీద టారిఫ్ వదలాలి అనేసి ఆ రేంజ్లో ఈ కంట్రీ మీద టారిఫ్ ఇంత పర్సంటేజ్, లేదు ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ నుంచి చూద్దాం, లేకపోతే నెక్స్ట్ మంత్ చూద్దాం అనేసి ఫుల్ ఆ స్టేట్మెంట్స్తోనే మార్కెట్ అయితే భయంకరంగా మూవ్ అవుతుంది. చాలా వాలటాలిటీ అయితే ఉంది. ఈవెన్ ఆప్షన్ బయర్స్కి కాదు సెల్లర్స్కి కూడా చాలా డేంజరస్ ఎన్విరాన్మెంట్లో అయితే మనం ఉన్నాము. అంత హెవీగా వాలటాలిటీ అయితే ఉంది. సో ఓవరాల్గా నెక్స్ట్ సపోర్ట్ చూసుకుంటే కనుక 21,600. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి కొంచెం అంటే 21,600 అండ్ 21,200 లెవెల్లో అంటే అరౌండ్ 400 పాయింట్స్ జోన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం అయితే మనకి సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటే కనుక 22,400 ఉంది. ఓకే, మనకి ఫైనల్ ఏదైతే 21,200 ఆర్ ఇక్కడ వరకు చూసుకుంటే కనుక 20,800. సో ఇంకా 6.13% అయితే కరెక్ట్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అంతవరకు రాకూడదని అనుకుంటాను. బట్ యాజ్ ఏ ఆప్టిమిస్టిక్
ఇన్వెస్టర్గా అయితే కనుక డెఫినెట్గా ఈ లెవెల్కి వస్తే కనుక మనకి సూపర్ డిస్కౌంట్లో సూపర్ చీపర్గా మనకి ప్రోడక్ట్స్ అనేవి, అంటే ఇక్కడ ప్రోడక్ట్స్ అంటే స్టాక్స్ అనమాట, స్టాక్స్ అనేవి దొరకడానికి ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు 16.61% అయితే తగ్గింది. ఇది ఈవెన్ ఆల్మోస్ట్ ఈ 20 yearsలోనే చాలా పెద్ద ఫాల్ అని చెప్పొచ్చు కంటిన్యూస్గా వచ్చేసి. అండ్ తర్వాత ఇంకా మనకి ఇంకొక 6%, అంటే ఓవరాల్గా మనకి 21% అనుకోండి, సుమారుగా 21% అయితే తగ్గడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కనుక రివర్సల్ అయితే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ ఇక్కడ దాకా వచ్చింది అనుకుంటే కనుక మనకి బెస్ట్ డిస్కౌంట్ ప్రైసెస్లో వస్తున్నాయి అనేసి మనం ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవడానికి బెస్ట్ థింగ్ అనమాట. ఓన్లీ ఒక ట్రేడింగ్లోనే కాకుండా మనం ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్ అనేది యూజ్ అయితే అవుతుంది. సో అది వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి కంప్లీట్గా ఇన్సైడ్ బార్ చెప్తున్న స్టోరీ అయితే ఇది. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతే కనుక ఏదైతే మనకి అప్ సైడ్ హర్డిల్ ఏదైతే ఉందో 22,600 అయితే బ్రేక్ అయితే చేయలేకపోతుంది. ఈవెన్ ఇక్కడ కూడా మనకి 22,200 బిగ్గెస్ట్ సపోర్టు ఇంట్రాడే, అంటే డైలీ క్యాండిల్ పరంగా, డైలీ చార్ట్స్ పరంగా. సో 22,200 అండ్ 600 వచ్చేసి కంప్లీట్గా డెసిషన్ మేకర్స్ అనమాట. సో ఈ ఏరియాకి వస్తే కనుక డెఫినెట్గా మనకి అప్ సైడ్ చూడొచ్చు. 22,200 కూడా బ్రేక్ అయితే 22 దాకా నెక్స్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ లెవెల్స్ మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ వీక్ అయితే సరిపోతుంది. ఒకసారి ఇదే సేమ్ నిఫ్టీనే మనం ఫిబొనాచీలో ఒకసారి ఎలా ఉందని చూద్దాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఫిబొనాచీ డ్రా చేస్తే కనుక 22,380 లెవెల్స్ అయితే మనకి 0.786 లెవెల్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మేజర్ సపోర్ట్ లెవెల్స్. సో ఇది కూడా మనకి బ్రేక్ అయింది అనుకుంటే కనుక 21,250 అయితే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని నెక్స్ట్ వీక్ పైకి వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అనేసి ఫిబొనాచీ ప్రకారం చూసుకుంటే కనుక 23,182 వరకు అయితే ఉంది. అండ్ 0.5 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లెవెల్. అండ్ జనరల్గా ఫిబొనాచీ ట్రేడర్స్ ఎవరైతే వరల్డ్ వైడ్గా దీని మీద ట్రేడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు వచ్చేసి చూసేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి, మేజర్ లెవెల్ వచ్చేసి 0.5%. ఓకే, సో దీని ప్రకారం అయితే మనకి వాల్యూ వచ్చేసి 22,776, అంటే అరౌండ్ 23,750. సో ఈ స్వింగ్ ఏదైతే హై ఉందో ఇది బ్రేక్ అయితేనే తప్ప ఓవరాల్గా మనకి అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఉండదు. సో అండ్ ఇది కూడా ఇప్పుడు ఉన్నటువంటి లో కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మళ్ళీ అగైన్ 22లో ఉన్నాం, ఇప్పుడు 21,000కి వచ్చేదానికి అయితే అవకాశం ఉంది. ఇది యాజ్ పర్ కంప్లీట్గా ఫిబొనాచీ అనాలిసిస్ బట్టి. సో ఒకసారి సేమ్ ఇదే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి కంప్లీట్గా దీంట్లో జిగ్జాగ్ లాగా సాగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎటువైపు అయినా సరే బ్రేక్ అయితే కనుక మనకి మంచి మూవ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ మూవ్ ఎంతవరకు ఉండొచ్చు అంటే కనుక దీంట్లో ఒక 50%, అంటే అరౌండ్ 5,500. సో దీని 50% అంటే కనుక అరౌండ్ 2,500 పాయింట్స్ అయితే ఈదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. అంటే సింపుల్, అక్కడ చూస్తే 2,000 పాయింట్స్ అనిపిస్తుంది కానీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. జస్ట్ ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ దాకా వచ్చింది అనుకుంటే కనుక 2,800 విచ్ ఇస్ 50%, రైట్. సో ఇక్కడ వరకు వచ్చినా సరే మనకి ఏదైతే ఫస్ట్ టార్గెట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ డౌన్ సైడ్ మూవ్ అయినా సరే 2,000 పాయింట్స్, 2,400 పాయింట్స్ అంటే ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో ఆ లెవెల్ 45,000 దాకా డౌన్ సైడ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇది బేసిక్ మనకి ప్రైస్ యాక్షన్ చెప్తున్న స్టోరీ. అండ్ ఇంకొకసారి మనకి ఫిబొనాచీ ఒకసారి డ్రా చేసి చూద్దాం. సో ఫిబొనాచీలోకి వచ్చేసరికి 0.786 లెవెల్స్కి వచ్చేసరికి 47,800, అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి లోలో ఇక్కడ మనకి ఇప్పుడు కూడా, అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి 2 క్యాండిల్స్ అండ్ ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఈ లెవెల్లో 0.786లో అయితే మనకి సపోర్ట్ అయితే తీసుకుంటుంది ప్రెసెంట్ అయితే. సో ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే కనుక మనకి ఏదైతే 1 లెవెల్ ఏదైతే ఉందో 46,000 లెవెల్స్ అయితే చూడడానికి ఛాన్స్ ఉంది. 46,000 లెవెల్స్ అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకొక 2,000 పాయింట్స్ అనేది చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ 50%, అంటే 0.5 లెవెల్స్ అయితే వచ్చేసరికి 50,250 వరకు అయితే ఉంది. సో 50,250 పైన అయితేనే మనకి మంచిగా స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ప్రీవియస్గా కూడా 50,000 పైనుంచి ఆబ్వియస్లీ చాలా మంచి సైకలాజికల్ లెవెల్, చాలా ఇంపార్టెంట్ లెవెల్ కూడా. సో 50,000కి
వస్తే కనుక డెఫినెట్గా మనకి అప్ సైడ్ అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో అప్పటి వరకు అయితే మనకి ఈ లెవెల్ ఏదైతే 47,800 చాలా ఇంపార్టెంట్. సో అండ్ డౌన్ సైడ్ వచ్చేసి మనం పొజిషనల్గా పుట్స్ బై చేసుకున్న, కాల్స్ సెల్ చేసుకున్నా సరే మనకి టార్గెట్స్ వచ్చేసి ఈ 50% లెవెల్ ఏదైతే ఉందో 47,000 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 46,000. సో ఈ రకంగా మీరు పొజిషనల్ ప్లేయర్స్గా మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఇలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో బై జోన్స్, సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ వెళ్లే ముందు ఒకసారి ఎకనామిక్ క్యాలెండర్లో నెక్స్ట్ వీక్కి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి అయితే ఒకసారి అయితే చూసేద్దాం. సో బిఫోర్ దాట్ వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకి మండే కొంచెం ఇంపార్టెంట్ WPI డేటా ఒకటైతే ఇన్ఫ్లేషన్ డేటా అయితే ఉంది. అది మన ఇండియన్ మార్కెట్ సంబంధించి. అండ్ అలాగే యుఎస్ మార్కెట్స్ వచ్చేసరికి కోర్ రీటైల్ సేల్స్ అండ్ రీటైల్ సేల్స్ ఉన్నాయి. ఇవి అంతగా మనకి ఎఫెక్ట్ అయితే చూపించదు. అండ్ వెడ్నెస్డే వచ్చేసరికి యూరోపియన్, ఇవి జపాన్, ఇవి మనం వదిలేసవచ్చు. FOMC ఎకనామిక్ ప్రొజెక్షన్స్ అండ్ FOMC స్టేట్మెంట్ ఏదైతే ఉందో వెడ్నెస్డే March 19th కొంచెం ఇంపార్టెంట్ మనకి. అండ్ అవి కూడా మార్కెట్ని ప్రభావితం అయితే చేస్తాయని చెప్పొచ్చు. అండ్ థర్స్డేకి వచ్చేసరికి FMC ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఉంది. సో దాంట్లో మనకి పోవెల్ చేసేటటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఏమైనా స్టేట్మెంట్స్ ఏమైనా వస్తే కనుక అవి కూడా మనకి మార్కెట్ మీద ఎఫెక్ట్ అయితే పడతాయి. అండ్ ఇనిషియల్ జాబ్లెస్ క్లైమ్స్ ఇది కూడా మంచిగానే ఎఫెక్ట్ పడుతుంది. ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఇది కూడా కొంత సెంటిమెంట్ అయితే మనకి ప్రభావితం చూపించడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అంత మనం పట్టించుకోవాల్సిన లేదు. అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉంది, అది కూడా పెద్దగా అంత ఎఫెక్ట్ అయితే పడదు మన దాని మీద. అంటే ఎక్కువ పెద్ద ఆటుపోట్లు భయంకరమైన డిఫరెన్స్ ఉంటేనే తప్ప పెద్దగా అయితే ఛాన్స్ అయితే ఉందో. సో ఓవరాల్గా మండే అండ్ థర్స్డే ఏదైతే ఉందో వెడ్నెస్డే అండ్ థర్స్డే కూడా కొంచెం మనకి BTST పొజిషనల్ ప్లేయర్స్ అయితే కొంచెం చూసుకుంటే సరిపోతుంది. అండ్ BTCలో ట్రేడ్ చేసే వాళ్ళు కూడా వెన్స్డే థర్స్డే కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఒకసారి నిఫ్టీ ఇంట్రాడే లెవెల్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. సో నిఫ్టీ ఈరోజు అంటే లైక్ ఫ్రైడేకి వచ్చేసరికి కంప్లీట్గా ఒక M ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయితే చేస్తుంది. M ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్గా నెగటివ్ ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక బేరిష్ ప్యాటర్న్. సో ఏదైతే నెక్ లైన్ ఉందో ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అయితే అవ్వలేదు అనుకుంటే కనుక ఎక్కువ శాతం మనకి డౌన్ సైడ్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇది వచ్చేసి మనం 15 minutes టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాము. అండ్ ఏదైతే మనకి 22,434 అలాగే 22,360 వచ్చేసి కంప్లీట్గా మనకి నో ట్రేడ్ జోన్స్. అండ్ 434 మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 465 అండ్ 22,523 టార్గెట్ 2 అండ్ టార్గెట్ 3 వచ్చేసి 22,569గా అయితే ఉంది. అండ్ 360 ఏదైతే విచ్ ఇస్ ఈ నెక్ లైన్ దగ్గర ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి సపోర్ట్ ఒక రౌండ్ ఆఫ్ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే ఇక్కడ మనం షార్ట్ అనేది ప్లానింగ్ చేసుకోవచ్చు, అంటే పుట్ బై చేసుకోవచ్చు. 22,297 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,241 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,189గా అయితే మనకు ఉంటుంది. అలాగే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఈ లెవెల్స్ ఎంత ఇంపార్టెంట్ ప్రీవియస్గా మనకి రీసెంట్ టైమ్స్లోని చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా సో 48,154 అండ్ 48,000 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక మార్నింగే ఇక్కడ స్ట్రైట్ అవే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, అంటే అరౌండ్ ఒక 100-200 పాయింట్స్తో ఓపెన్ అయిందంటే ఇది ట్రిగర్ క్యాండిల్ అవుతుంది, ఇది టార్గెట్ 1 అవుతుంది, ఇది టార్గెట్ 2 అవుతుంది. ఇన్ కేస్ ఒక ఫ్లాట్గా లేకపోతే కనుక 48,100లో అయింది అనుకోండి, సేమ్ లెవెల్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఎంత గ్యాప్ డౌన్ అవుతుంది అనేది మనం చెప్పలేం కదా. ఈ 3 daysలో కూడా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, దట్స్ వాట్ మార్కెట్ సేస్ కదా. అండ్ 48,154 బ్రేక్ అయ్యింది అనుకుంటే ఇక్కడ మనం బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 48,256 అండ్ 48,413 అండ్ 48,560 వచ్చేసి టార్గెట్ 3గా మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా వెళ్తా ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇది బ్రేక్ అవ్వాలి అనుకుంటే కనుక మన లెవెల్ పైనుంచే బ్రేక్ అవ్వాలి. సో బ్రేక్ అయ్యింది అనుకుంటే యాజ్ పర్ మన లెవెల్స్ ప్రకారం కూడా బై సైడ్ ట్రిగర్ అయినట్టే, సో మనకి ట్రేడ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే కనుక డౌన్ సైడ్ కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ఇది బ్రేక్ అవ్వాలి అనుకుంటే కనుక ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఎటువైపు చూసుకున్నా సరే, అటు
ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకున్నా సరే, ట్రెండ్ లైన్స్ పరంగా చూసుకున్నా సరే, అండ్ ఓఎస్ చూసుకున్నా సరే, మీకు ఈ అనాలిసిస్ అయితే ఎటువైపు కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఎటువైపు వచ్చిన అదే మనకి మహేష్ బాబు సినిమాలో ఉంటుంది కదా, గుడి దగ్గర పెట్టా చెరువు దగ్గర పెట్టా అనేసి ఇన్ని కార్లు ఎందుకు బుజ్జి అంటాడు కదా, అలాగే మనం ఎక్కడికెక్కడ ఎంట్రీస్ అండ్ షార్ట్ సైడ్ లాంగ్ సైడ్ కంప్లీట్గా మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మార్కెట్ ఎటువైపు నుంచి ఎటు వెళ్ళినా సరే మనకి మంచి ట్రేడ్స్ అయితే వస్తాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఆ ప్రైస్ దాకా వచ్చేదాకా వెయిట్ చేయడం పేషెన్స్గా. అండ్ నో ట్రేడ్ జోన్లో మీరు ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అండ్ సీనియర్ ట్రేడర్స్ అయితే కనుక ఖచ్చితంగా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు స్కాల్పింగ్ ఆపర్చునిటీస్. అలా కాకుండా బిగినర్స్ అయితే కనుక డెఫినెట్గా ఈ లెవెల్స్ కోసం అయితే వెయిట్ చేయండి. సో 48,000 కూడా బ్రేక్ అయితే 47,897 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 47,689 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 47,514గా అయితే మనకి థర్డ్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ సెన్సెక్స్ లో కూడా కంప్లీట్ గా ఒక ప్యాటర్న్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అయితే ఇక్కడ వచ్చింది. అండ్ కంప్లీట్ గా ఒక ట్రెండ్ లైన్ కూడా మనకి ఇక్కడ నుంచి ఈవెన్ ఇటు సైడ్ నుంచి డౌన్ సైడ్ నుంచి కూడా ట్రెండ్ లైన్ వస్తుంది. సో ఎటువైపు చూసుకున్నా సరే మనకు ఒక పెద్ద మూవ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఏదైతే మనం డైలీ వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా మనం మాట్లాడుకున్నట్టు ఓవరాల్ గా చాలా కీ పాయింట్స్ లో అయితే మనకి మార్కెట్స్ అయితే ఉన్నాయి. సో ఈ లెవెల్స్ వచ్చేసి ఇంత ముందు కూడా ఎట్లా రెస్పాండ్ అయ్యింది అనేది ఒకసారి మనం చూడొచ్చు. సో డెఫినెట్గా మనం ఒక నో ట్రేడింగ్ జోన్ ఇచ్చాము అంటే కనుక డెఫినెట్గా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. దాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు యూ విల్ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్ లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు కరెక్ట్ పొజిషన్లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 74,019 కూడా బ్రేక్ అయింది అనుకుంటే మనం లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మనకి టార్గెట్స్ వచ్చేసి 74,217 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 74,436 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 74,685గా అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 73,698 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే 73,551 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 73,356 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 73,152. ఓకే, సో దీస్ ఆర్ ద లెవెల్స్. అండ్ ఒకసారి క్రిప్టో కూడా చూసేద్దాం, ఒకసారి బిట్ కాయిన్ కూడా ఒకసారి చూసేద్దాం. బిట్ కాయిన్లోకి వచ్చేసరికి మొన్న మనం చెప్పుకున్నట్టు ఇంకా స్టిల్ ఒక రేంజ్లోనే ట్రేడ్ అయితే అవుతుంది. మనం 4 hours టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాము. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మనకి ఇంకా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు, కంప్లీట్గా ఒక సైడ్ వేస్ అయితే నడుస్తుంది. సో ఏంటంటే మనకి ఇది కూడా కంప్లీట్గా ఒక ట్రంప్ ఏదైతే ఉన్నాయో కమెంట్స్ దాన్ని బట్టి నడుస్తూ ఉంది. సో ఇది కూడా కంప్లీట్గా మంచి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్లో అయితే వచ్చింది. సో ఇది బ్లాస్ట్ అయితే కనుక ఏదర్ అప్ సైడ్ కావచ్చు డౌన్ సైడ్ కావచ్చు చాలా మంచి మూమెంటం అనేది మనం చూడడానికి అవుతుంది. అండ్ 84,000 ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఒక రెసిస్టెన్స్గా అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 1-2 days నుంచి అయితే 84,000 అయితే బ్రేక్ అవ్వలేకపోతుంది. సో వన్స్ 84,000 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా 86,090 అండ్ 1 lakh వరకు కూడా మనకి అప్ సైడ్ అయితే టార్గెట్స్ అయితే ఉంటాయి. అండ్ 78,000 వచ్చేసి ప్రీవియస్గా 2 times అయితే చెక్ చేసింది. మళ్ళీ ఇంకొకసారి కనుక ఈ లెవెల్ కనుక టెస్ట్ చేస్తే ఈ లెవెల్ అనేది కొంత వీక్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ వెళ్తే కనుక డెఫినెట్గా పైకి వెళ్తుంది. అండ్ ఒకసారి ఇది డైలీ బేసిస్లో కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనం క్రిప్టో కరెన్సీలో కూడా ఒక మెయిన్ క్రాష్ని అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈవెన్ 60,000 50,000 లెవెల్స్ వరకు అయితే వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. సో దాన్ని బట్టి మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఇన్ కేస్ ఇప్పటి వరకు కూడా మీరు క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయట్లేదు అనుకుంటే కనుక మనకి డెల్టా ఎక్స్చేంజ్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఏఎంసీ అండ్ అకౌంట్ ఓపెనింగ్ కూడా కంప్లీట్గా ఫ్రీ. అండ్ ఓపెన్ చేసుకున్నాక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే యూజర్ ఐడిని అయితే మీరు వాట్సాప్ చేయండి. సో దట్ మీకు క్రిప్టో గ్రూప్లో యాక్సెస్ అయితే వస్తుంది. సో దీంట్లో డైరెక్ట్గా ఫ్రీ కాల్స్ అయితే వస్తాయి, కంప్లీట్గా ఫ్రీ, నో నీడ్ టు పే ఎనీథింగ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హోప్ యూ ఆల్ హ్యావింగ్ అ గుడ్ వీకెండ్. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీ తెలుగు ట్రెడిషన్. జై హింద్.